నారా లోకేష్ తను అన్నమాట నిలబెట్టుకుంటూ పాదయాత్ర సందర్భంలో మొదట్లో ఇచ్చినటువంటి హామీ చిత్తూరు జిల్లాలో అక్కడి నుంచి స్టార్ట్ చేశారు కదా, కుప్పం నుంచి స్టార్ట్ చేసి వస్తున్నటువంటి సందర్భంలో పాదయాత్ర మొదటి హామీ ఈ నెల 20వ తారీఖున బంగారుపాళ్యంలో డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. అది అత్యంత కీలకమైనది. అంటే రేపే డయాలసిస్ సెంటర్ చిత్తూరు జిల్లాలో యువగళం పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేర్చి ఫస్ట్ది ఇది 100 రోజుల పాలనలోపే ఒకటి పూర్తి చేయడం అనేది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 100 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్నప్పుడు ఆ సందర్భంగా శిలాఫలకం ఆవిష్కరణలో ఆ పాయింట్ కూడా మెన్షన్ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన 100 రోజులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కావాల్సిన యంత్రాలు, పడకలు, ప్రత్యేకమైన నీటి శుద్ధి పరికరాలు ఈ కేంద్రంలో ఏర్పాటు చేయించారు. బంగారుపాళ్యం, అరగొండ, ఐరాల తదితర ప్రాంతాలు 72 మంది డయాలసిస్ రోగులు ఉన్నారు. లోకేష్ ఆదేశాలతో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి టీడీపీ ఎమ్మెల్యే మురళీమోహన్, జిల్లా అధికారులు వేగంగా ఆ పనులు పూర్తి చేయించారు. ఇప్పుడు ఆ కేంద్రాన్ని స్వయంగా లోకేష్ ప్రారంభిస్తున్నారు.